అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. చాలామంది పేషెంట్స్ బీపీ ఉన్న పేషెంట్స్, సో మనం ఎప్పుడైతే సాల్ట్ రిస్ట్రిక్ట్ చేయండి, సాల్ట్ వాడకండి అని అంటే కొంతమంది ఏం చేస్తారంటే అసలు కంప్లీట్ సాల్ట్ బంద్ చేస్తారు. ఈవెన్ కర్రీస్లో అండ్ అన్నిట్లలో సాల్ట్ బంద్ చేస్తారు. సాల్ట్ రిస్ట్రిక్షన్ అంటే సాల్ట్ బంద్ చేయమని కాదు. సాల్ట్ ఎంత వాడాలి అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు డైలీ చేసే వంటలో 2 టీ స్పూన్స్ అంటే 2 టీ స్పూన్స్ మందం సాల్ట్ యూజ్ చేసి మీరు వండే వంట లైక్ కర్రీస్ వాటెవర్ రసం ఇవన్నిట్లో కూడా 2 టీ స్పూన్స్ సాల్ట్ మాత్రం యూజ్ చేయండి. యూజ్ చేసినట్లయితే అది అరౌండ్ మీకు ఇట్ కమ్స్ అరౌండ్ 12 to 15 grams ఆఫ్ సాల్ట్ కిందకి వస్తుంది. సో అది మీ ఫ్యామిలీలో 3-4 మెంబర్స్కి అది సరిపోతుంది. అంటే పర్ డే మనం ఒకళ్ళు 4 grams ఆఫ్ సాల్ట్ తీసుకోవాలి. అంతకు మించి వాడద్దు. అంతకు మించి వాడడం అంటే మళ్ళీ అడిషనల్గా కర్డ్ రైస్లో కలుపుకోవడము. అండ్ స్టోర్డ్ పికిల్స్లో సాల్ట్ చాలా ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది. సో ఇన్స్టెంట్గా ఆరోజు చేసుకున్న పికిల్లో సాల్ట్ తక్కువతోటి తినొచ్చు, కానీ స్టోర్డ్ పికిల్స్ తినొద్దు. ఈ విధంగా సాల్ట్ రిస్ట్రిక్ట్ చేయాలి, కానీ కంప్లీట్ సాల్ట్ బంద్ చేయొద్దు. కంప్లీట్ సాల్ట్ బంద్ చేస్తే మళ్ళీ సోడియం లాస్ అయ్యి అదర్ కాంప్లికేషన్స్ తోటి హాస్పిటల్కి ప్రజెంట్ అవుతూ ఉంటారు. సో బీపీ పేషెంట్స్ సాల్ట్ వాడచ్చు, కానీ లిమిటెడ్ క్వాంటిటీ. ధన్యవాదాలు. Please like, share and follow for more health updates.